హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నేటి నుంచి డిఎస్సి ధృవపత్రాల పరిశీలన అంటూ రావడం అయితే జరిగింది. అయితే నిన్నటి రోజునైతే మనకు ఈ డిఎస్సి ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఒక జిఆర్ఎల్ లిస్టు మాత్రం రిలీజ్ చేశారు. అయితే అర్హులకైతే ఎంఎంఎస్ ద్వారా అయితే సమాచారం అందుతుందని అధికారులు తెలిపారు. ఎవరైతే అర్హులు ఉంటారో వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఈ రోజు నుండి 5వ తేదీ వరకు అయితే ఉంటుంది. ఇది అయితే రావాల్సిందిగా కోరారు. వారి యొక్క మొబైల్కి అయితే మెసేజ్ వస్తుందన్నమాట ఎంఎంఎస్ ద్వారా. అయితే ఈ యొక్క ధృవపత్రాల సేకరణపై అయితే అభ్యర్థులు చాలా ఆందోళన ఉంది. ఎందుకంటే నిన్నటి దినంనే మనకు ఈ రిజల్ట్ అయితే ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే చాలామంది దగ్గర ఉండే కదా. సో ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు అయితే డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఈ మేరకు ఆయా జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి అయితే తెలిపారు. ఆ తేదీలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు అయితే ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎంఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అయితే అందిస్తామని తెలిపారు. ఈ జాబితాలు అయితే డిఈఓ వెబ్సైట్లోనూ ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత ధృవపత్రాలు, టెట్, డిఎస్సి, కుల 1 to 7th తరగతుల స్టడీ సర్టిఫికేట్లు ఒరిజినల్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కూడా తీసుకురావాలని అయితే తెలిపారు. అయితే పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచిన ఫారాన్ని నింపి తెచ్చుకోవాలన్నారు. పాఠశాల విద్యాశాఖలో వెబ్సైట్లో పెట్టిల్లట ఈ ఫారంని. ఆ ఫారంని నింపి ఏం తెచ్చుకోవాలి? విద్యార్హత ధృవపత్రాలు, టెట్, డిఎస్సి, కులం సర్టిఫికేటు మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్ ఉంటాయి. అన్నీ ఒరిజినల్ కూడా తీసుకోవాలి, ప్లస్ 2 జిరాక్స్ సెట్లు కూడా తీసుకోవాలి. అయితే టీజీపీఎస్సీ జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత 15 నుంచి లేదా 30 రోజులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రకటిస్తారు. డిఎస్సిలో మాత్రం జిఆర్ఎల్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ధృవపత్రాల పరిశీలన ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ యొక్క రిజల్ట్ ఇచ్చిన తర్వాత జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత 15 నుంచి 30 రోజుల తర్వాత అప్పుడు అభ్యర్థులను పిలుస్తారన్నమాట 1:3. కానీ ఇప్పుడైతే డిఎస్సి నిన్న రిలీజ్ చేసి ఈరోజే రమ్మని చెప్పి అంటున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అయితే దీంతో పలు రకాల ధృవపత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక దగ్గర కులం ఉండదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టైం పడుతుంది కదా. సో అందుకని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు అయితే. దాన్ని అధికారులు పరిశీలించి జారీ చేయడానికి 2 లేదా 3 రోజులు పడుతుంది. కానీ దానికి తోడు 2000 సంవత్సరాలలోపు 1 నుంచి 7వ తరగతులు చదివిన వారికి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే అప్పుడున్న స్కూల్ ఇప్పుడు లేవు కదా, మారిపోయి ఎక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు అభ్యర్థులు అయితే ఈ యొక్క స్థానికత సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి అయితే తప్పనిసరి. ఎందుకంటే అవి మనం లోకల్ నాన్ లోకల్ అని తెలిసి దాని ద్వారా కాబట్టి ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. బదిర్ ఆంధ్ర మన వినికిడి లోపం ఉన్నవారు ఉంటారు కదా, ఆయా ధృవపత్రాలను అయితే హైదరాబాద్ కోటిలో ఈఎన్టీ ఆసుపత్రికి వచ్చి తీసుకోవాలి. కానీ అలాంటి వారు దాదాపు 300 మంది ఉండొచ్చు అంచనా. అయితే 300 మంది దగ్గర వినికిడి లోపం ఉంటారు. ఈ జాబ్ వచ్చిన వాళ్ళే కాదు, ప్లస్ రాని వాళ్ళు కూడా పబ్లిక్ ఇట్లా ఉంటారు కదా, రావడానికి కొంచెం లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఆందోళన అయితే చెందుతున్నారు అభ్యర్థులు చాలా. ఈ అడావిడిగా ధృవపత్రాలను పరిశీలిస్తే సమస్యలు రావచ్చని డిఈఓలో ఆందోళన అయితే చెందుతున్నారు అభ్యర్థులు. మీరు కూడా ఒకసారి మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. అన్ని జిరాక్స్ ఎందుకైనా మంచిది, ఒక సెట్ ఎక్కువగానే తీసుకెళ్ళండి. అన్ని జాగ్రత్తగా వెళ్ళి అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఈ రోజు నుంచి అయితే 5వ తారీఖు వరకు అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కాంచీపురంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగు శాసనం అంటూ రావడం అయితే జరిగింది. కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగు శాసనం అయితే బయటపడింది. శివపార్వతులు స్కంద విగ్రహాల పీఠంపై ఉన్న ఈ శాసనం లిఖించి ఉంది. అయితే ఇది 18వ శతాబ్దానికి చెందిందని పురావస్తు శాఖ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఈ విగ్రహాలు అమెరికాలోని ఆసియన్ ఆర్ట్ మ్యూజియంలో అయితే భద్రపరిచారు. తొండ మండలం ప్రాంతానికి చెందిన వెల్లకొండమనాయని కుమారుడు రాఘవనాయని మనవడు ముడుమనరప్ప నాయని మనవడైన వెంకటరమనాయని ఏకాంబరేశ్వర ఆలయానికైతే 11 విగ్రహాలు బహుకరించినట్లు శాసనంలో పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటూ రావడం అయితే జరిగింది. మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2024 గాను ప్రముఖ నటుడైన మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అయితే తాజాగా ప్రకటించింది.
భారతీయ చిత్ర పరిశ్రమకు మిథున్ చక్రవర్తి చేసిన సేవలకు గాను ప్రకటించబడింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అయితే అందుకొనున్నారు. మిథున్ చక్రవర్తి జూన్ 16, 1950న కలకత్తాలో అయితే జన్మించారు. 1976లో మృగాయి సినిమాతో సినీ ఆరగేటం అయితే చేసిన ఆయన 270 నుండి 300 చిత్రాల్లో అయితే నటించారు. ఆయన నటించిన తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. అయితే కొన్ని రోజుల ముందే అతను పద్మభూషణ్ అవార్డు అయితే అందుకున్నాడు. అయితే ఇప్పుడు మరి కొద్ది రోజులకే మరలా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అయితే అందుకోబోతున్నాడు. చాలా సంతోషకరమైన వార్త. ఇతను తెలుగులో కూడా సినిమాలో కూడా యాక్ట్ చేశారు. గోపాల గోపాల మూవీలో అయితే. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్న భారత్ అంటూ రావడం జరిగింది. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసమైతే 26 మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అయితే ఫ్రాన్స్కి వెళ్ళారు. అయితే అజిత్ దోవల్ ఫ్రాన్స్కి చేరక ముందే మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానాలకు సంబంధించిన తుది ధరను అయితే భారత్కు సమర్పించింది. భారత నావికాదళం సరికొత్త విమాన వాహక నౌకను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకైతే ఈ ఒప్పందం చాలా ముఖ్యం. ఈ ఒప్పందం కుదిరితే డసాల్ట్ ఏవియేషన్కు చెందిన రఫేల్ మెరైన్ జెట్లను ప్రస్తుతం భారత నావికాదళంలో ఉన్న MiG-29లను అయితే భర్తీ చేస్తాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రాజెక్టు 75 కింద 6వ జలాంతర్గామి వాక్షీర్ అంటూ రావడం జరిగింది. భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి వాక్షీర్ ట్రయల్స్ తుది దశకు చేరుకోవడంతో డిసెంబర్ నాటికైతే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ యొక్క జలాంతర్గామి వాక్షీర్ గురించి ఒకసారి చూద్దాం. ఏంటంటే దీన్ని ముంబైలో మాజిగన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. అయితే ఇది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్ అనమాట. కల్వరి క్లాస్ లేదా ప్రాజెక్ట్ 75 కింద 6 జలాంతర్గామిగా వాక్షీర్ను అభివృద్ధి చేయబడింది. దీని తయారీ కోసము 23,562 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. నీటి అడుగున సామర్థ్యాలను పెంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెంచ్ నావల్ గ్రూప్ వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రూపొందించబడింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అంటూ రావడం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన 2 వ్యోమగాములను సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ భూమిపైకి తీసుకొచ్చేందుకైతే నాసా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా చేపట్టిన స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అయితే ISSతో విజయవంతంగా అనుసంధానమైంది. ఈ ఫాల్కన్ 9 రాకెట్లో సాధారణంగా 4 ప్రయాణించవచ్చు. అయితే నిక్ హెగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బోనోవ్ ఆస్ట్రోనాట్స్ మాత్రమే అందులో వెళ్ళారు. మిగిలిన 2 సీట్లు సునీత విల్మోర్లకు తిరిగి ప్రయాణం కేటాయించబడ్డాయని వీళ్ళు 4 కలిసి వచ్చే ఏడాదిలో ఫిబ్రవరిలో భూమికి అయితే రానున్నారు. 8 రోజుల మిషన్ భాగంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు జూన్ 6న అయితే బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. వాస్తవానికి జూన్ 14న వీరిద్దరు భూమికి తిరిగి రావాలి. కానీ అక్కడ వ్యోమనౌక కొన్ని సాంకేతిక సమస్యల వల్ల తలెత్తడం వల్ల ఈ 2 వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుపోయారు. ఈ సమస్యను పరిష్కరించి వారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకైతే ఈ స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అయితే నాసా చేపట్టింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ అంటూ రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం అయితే నియమించినట్లు సమాచారం. ఈ మేరకు ఫైల్ను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్లు తెలిసింది. గత 3 నెలలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఖాళీగా ఉండడంతో పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు నిలిచిపోయాయని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అనొద్దు అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఏమైందంటే ఇది సదరు న్యాయవాది అయితే ఒక కేసు విచారణల సందర్భంగా పదే యా అనడం వలన వినిపించే క్రమంలో ఈ యొక్క సిజేఐ అయితే విస్మయంగా వ్యక్తం చేశారు. యా అనేది గౌరవప్రదమైన పదం కాదని, అది న్యాయవాదికి సిజే అయితే సూచించారు. ఇది కాఫీ షాప్ కాదని, ఇది కోర్టు అని చెప్పి అతనికి తెలియజేశారు. మీరు కీఫ్లో లేరు కదా, కోర్టులో ఉన్నారు, ఎలా మాట్లాడాలో మీకు తెలియదా అంటూ అతనైతే సూచించారు. పదాలను జాగ్రత్తగా వాడండి. యా అనే పదం అంటే నాకు, మా న్యాయమూర్తుల బెంచ్కి అలర్జీ అంటే అలాంటి పదాలు వాడేందుకు మిమ్మల్ని మేము అనుమతించమంటూ సిజే డివై చంద్రచూడ్ అయితే పేర్కొన్నారు.
నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆ విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టు యొక్క డివై చంద్రచూడ్ అయితే రావడం జరిగింది. నిరుపేద దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానం అయితే భారీ ఊట లభించింది. ఐఐటిలో ఇంజనీరింగ్ చేయాలన్న ఆ యువకుడి కళ సాకారానికి అవకాశం ఏర్పడింది. ఇతను ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ కుమార్. అయితే జేఈఈ అడ్వాన్స్లో ర్యాంక్ అయితే సాధించి ఐఐటి ధన్బాద్లో సీట్ అయితే పొందాడు. కానీ జూన్ 24 లోపు 17,500 రూపాయలు అయితే చెల్లించాలి. అయితే వారి నాన్న చాలా దళితులు, దినసరి కూలి, అంత డబ్బు చెల్లించలేకపోయారు. ఆ గ్రామస్తులు చూసి వారిపై జాలి చూపించి విరాళంగా వేసుకుని ఆ మొత్తం అయితే ఇచ్చారు. కానీ అది ఎప్పటికీ గడువు అయితే ముగిసింది. అప్పుడు ముగిసేలోపు సాంకేతిక కారణాలతో ధన్బాద్ ఐఐటి ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది, అది పనిచేయలేదు. దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ మొత్తాన్ని అయితే సకాలంలో చెల్లించలేకపోయాడు. సీటు వచ్చినా కూడా ఆ యొక్క సంస్థ మాత్రము, ఐఐటి సంస్థ మాత్రం అతనికి సీటు ఇవ్వలేకపోయింది. అందుకు ఇతనిపై కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. అప్పుడు అడ్మిషన్ కల్పించాలని అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మరియు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అయితే సోమవారం నాడు ఐఐటి ధన్బాద్కు ఆదేశాలు ఇచ్చింది. ప్రభావవంతుడైన యువకుడిని రుణము లేదని విషయంలో సీటుకు దూరం చేయొద్దని, దీనికి మేము అనుమతించమంటూ సీటు మళ్ళీ ఇవ్వాలని, బీటెక్లో అతనికి ఎంపికైన ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ బ్రాంచ్లోనే సీటు ఇవ్వడంతో పాటు అతనికి వసతి, గృహము, భోజనం అన్నీ కూడా కల్పించాలని అయితే స్పష్టం చేసింది ధర్మాసనం. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వాయుసేన కొత్త చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ అంటూ రావడం జరిగింది. భారత వాయుసేన కొత్త చీఫ్గా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సోమవారం అయితే బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న విఆర్ చౌదరి స్థానంలో అయితే ఈయన నియమితులయ్యారు. అమర్ప్రీత్ సింగ్ ఇంతకు ముందు అయితే ఎయిర్ ఫోర్స్ ఉప అధిపతిగా అయితే ఉన్నారు. వైమానిక దళ నూతన అధిపతిగా బాధ్యతలు కూడా స్వీకరించిన అమర్ప్రీత్ సింగ్ కు హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఇతను దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి 1984 డిసెంబర్ 21 అయితే నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో నియామకం పొందారు. 1964 అక్టోబర్ 27న అమర్ప్రీత్ సింగ్ జన్మించారు. 1984 డిసెంబర్లో అయితే భారత వాయుసేనలో యుద్ధరంగ పైలట్ విభాగంలో చేరారు. ఆ తదుపరి యుద్ధ పైలట్గా పలు రకాల యుద్ధ విమానాలపై అమర్ప్రీత్ సింగ్కు 5,000 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పరామ్ విశిష్ట సేవ్, అతి విశిష్ట సేవ్ పథకాలను కూడా అతను పొందాడు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే భారత్ జైన్ ప్రాజెక్ట్ ఆరంభం అంటూ రావడం జరిగింది. భారత్ జైన్ ప్రాజెక్ట్ను మన దేశం సోమవారం అయితే ప్రారంభించింది. వివిధ భారతీయ భాషల్లో పౌరులకు జనరేటివ్ ఏఐను అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యం. అయితే ప్రపంచంలో ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రూపొందిన తొలి ప్రాజెక్ట్ ఇదేనని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి అయిన జితేంద్ర సింగ్ అయితే పేర్కొన్నారు. ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ పై నేషనల్ మిషన్ కింద ఈ ఐఐటి బొంబాయి నేతృత్వంలో రూపొందిన ఈ ప్రాజెక్టు జనరేటివ్ ఏఐ వ్యవస్థను రూపొందిస్తుంది. ఇవి వివిధ భారతీయ భాషల్లో నాణ్యమైన సమాచారాన్ని విభిన్నంగా అందిస్తాయని ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రధాన శాస్త్రీయ సలహాదారుడైన ఏకే సూద్, శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి అభయ్ కరందికర్, టెలికమ్యూనికేషన్ కార్యదర్శి నీరజ్ అయితే ప్రారంభించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే క్రూజ్ భారత్ మిషన్ ప్రారంభం అంటూ రావడం జరిగింది. దేశంలో క్రూజ్ అంటే విలాస నౌకల విహారం అన్నమాట. పర్యాటకానికి ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి అయిన సర్బానంద్ సోనోవాల్ సోమవారం నాడు క్రూజ్ భారత్ మిషన్ కార్యక్రమాన్ని ముంబైలో అయితే ప్రారంభించారు. సముద్ర నౌకాశ్రయ, నది, ద్వీప, దేశాంతర్గత ప్రాంతాలను 3 కీలక క్రూజ్ విభాగాలుగా 2029 నాటికి ఇప్పుడున్న క్రూజ్ పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేయాలన్నదే దీని లక్ష్యము. అంతేకాకుండా విలాస నౌకా విహార పర్యాటకానికి అంతర్జాతీయ కేంద్రంగా మన దేశం ఎదిగేలా, గమ్యస్థానంగా మారేలా చూడడమే ఇతర లక్ష్యాలు. నెక్స్ట్ చూసినట్లయితే భారత సర్వేయర్ జనరల్కు రూపాయి జరిమానా అంటూ రావడం జరిగింది. అయితే రక్షిత అడవిల్లోని 1,00,000 వృక్షాలను కొట్టివేసిన కేసుకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అయితే ధిక్కరించిన భారత సర్వేయర్ జనరల్కు ఆ న్యాయస్థానం ₹1 జరిమానా అయితే విధించింది. వృక్షాల నరికివేతకు కేసుకు సమాధానం ఇవ్వాలని, వర్చువల్గా విచారణకు హాజరు కావాలని ఎన్జిటి చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ గత విచారణ సమయంలో భారత సర్వేయర్ జనరల్ను ఆదేశించారు. అయితే సోమవారం నాటి విచారణకు సర్వేయర్ జనరల్ తన సమాధానాన్ని దాఖలు చేయకపోగా వర్చువల్గా విచారణ కూడా హాజరు కాలేదు. అతను హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అభ్యర్థన కూడా పంపించలేదు కనీసము. దీంతో సర్వేయర్ జనరల్కు నామమాత్రంగా ₹1 జరిమానా అయితే విధించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 2030 నాటికి భారత్ ఎకానమీ రెట్టింపు రావడం అయితే జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి రెట్టింపు అవుతుందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో 2026-27 కల్లా మూడో అతిపెద్ద ఎకనామీగా ఆవిర్భవించాలన్న లక్ష్యం సాకారం అయ్యేందుకు సమగ్రమైన పటిష్ట వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి క్లైమేట్ టెక్నాలజీ భారత అగ్రమేగా ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలైతే తెలిపారు. భారత్ ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో 5వ అతిపెద్ద ఎకనామిక్ అయితే ఉంది. ప్రకృతి విపత్తులు, పేదరికం వంటి సవాళ్లను అధిగమించడంలో దేశం గత దశాబ్ద కాలంలో గణనీయమైన పురోగతి సాధించిందని, 2047 నాటికి తలసరి ఆదాయం 18,000 నుంచి 20,000 డాలర్లకు స్థాయికి పెరుగుతుందని సుబ్రహ్మణ్యం అయితే తెలిపారు. అయితే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను పర్యావరణ అనుకూలమైనదిగా తీర్చిదిద్దే దిశగా చర్యలు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నాడు. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో పురోగామి సాధించాలంటే వ్యవస్థను సంస్కరించుకోవాలని సుబ్రహ్మణ్యం చెప్పారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.